ఏంద్రా పన్నీరిందా అక్క? ఏం పని ఇవ్వదాకా బట్టలు విన్నా నల్లతే నీళ్ళని పెట్టినా ఇల్లంతా ఎట్లా ఉందని ఇల్లు ఉంటాను. అక్క ఒక 400 ఉంటే ఇయ్యవా? మళ్ళీ ఇస్తా. నువ్వు చేసిన పని పైసలన్నీ నీ మొగడు బీరువలో దాచిపెట్టిండా? అందుకెళ్ళి తీయడానికి ఏంది? ఏం చెప్పమంటావు అక్క నా బాధ? చెప్పుకుంటేనేమో మానం పోతుంది, చెప్పుకోకుంటే పానం పోయేటట్టుంది నా కథ. నేను తెచ్చిన పైసలతోటే తింటాడు, తాగుతాడు, తిరుగుతాడు, ఒక్క రూపాయి పని చేయడక్క. మళ్ళీ మీదికెళ్ళి ఎట్లా పడతాట్లేనో నన్నే అంటాడు. మా ప్రసాద్ బావ చూడు బంగారం, ఆయన పని ఆయనే చేసుకుంటాడు, తెచ్చే కాడ ఇచ్చే కాడ అన్న ఆయననే చూసుకుంటాడు. నిన్ను మాట అనకుండా కాలు బయట పెట్టకుండా చూసుకున్న భర్త దొరకుడు నీ అదృష్టం అక్క. మొగడంటే గట్లుండాలక్క. ఇక నా మొగడు ఉన్నాడు. అవును చెల్లె, ఆయన బంగారమే, నాకు దొరుకుడు నా అదృష్టమేరా. అక్క పొద్దు తను పైసలు ఇస్తావా? నేను పోతా, లేకుంటే చిట్టి కాడ ఫైన్ ఎత్తారు. ఆ చిట్టి సలగుండా ఎప్పుడు తెరుతుందో ఏమో. సరే చెల్లె, తెస్తుండు. ఇవ్వరా తెచ్చిత్తక్క. హలో అమ్మా, చెప్పే. బుజ్జి మంచిగున్నవానే? నేను మంచిగానే ఉన్నమ్మా, నువ్వు మంచిగా ఉన్నావానే? మంచిగానే ఉన్న బిడ్డ. అల్లుడు గిట్లా మంచిగా ఉన్నాడా? ఆయన కూడా మంచిగానే ఉన్నాడే. ఏం చేస్తాను బిడ్డ అల్లుడు? లేడమ్మా, ఊళ్ళో ముఖన వేయండు. ఇట్లా అంత మంచిగా ఉన్నానే, పానం ఇట్లా మంచిగా ఉన్నదా?
రజనీ రజనీ అయ్యో ఇంకా పండుకునే ఉన్నావే తిన్నావా లేదా? లేదయ్యా శాతనైతే లేదు ఇంకా వంట కూడా చేయలే. అయ్యో మరి నేను వండుతా తీయే. నీకేం వండుతుందయ్యా నేనేం మెల్లగా లేచి వండుతుంది. పిచ్చిదానా అగ్గులు జ్వరం వచ్చింది నేను వండుతుంది నువ్వు చెప్పు ఇక్కడి నుంచి నేను చేస్తా. సరే బియ్యం ఏమున్నాయి? ఆడ పక్కన సంచిలో బియ్యం ఉన్నాయి సార్లో పోసుకొచ్చుకోపో. నువ్వు కాదు ఈయన కూర్చో మా బుజ్జి కాదు పంచం. చిన్న సంచులే అవే బియ్యం ఆ పెద్ద సంచులే దొడ్డు బియ్యం. బుజ్జి ఇవి చాలానే మన ఇద్దరు మన మాగాలు ఇగో ఇలా ఆడింది నీడింది మెరుగలు ఉన్నాయి గడ్డు పోయి చెరుగు చెరుగు రాదు ఏరే నీకు. ఆ బియ్యం నీకు జరగరాదు మెల్లగా ఏరై. నేను అండుతుంది అంటే ఇంటలేవా బియ్యం అన్ని కింద పోతాయి మెల్లగా జరుగు. గ్యాస్ పక్కన తోని బోర్లేసిన అందులో పోసి కడుగు. ఊకే మాట్లాడకు సపరేట్ గంజులా మెల్లగా పోయి మూలతోని బియ్యం అన్ని కింద పోగొట్టావు. అడ బిందెలా బోరింగ్ నీళ్లు ఉన్నాయి అవి పోసి కడుగు పిసికి గట్ట అవతల వరవి. సరే ఆ పచ్చి అడుగులు బయట వరవి. ఆడ బకెట్ ఉంది కదా అందులో వరవి. సరే సరే చెయ్యి అడ్డం పెట్టచ్చు బియ్యం అన్ని అందులో పడతాయి కింద. ఇక నీళ్ళు బరాబర్ పోసిన చూడే నేను పట్టుకుంటా పర్వాలేదు నీకు మీరుగా. ఇక చాలు మూత పెట్టి గ్యాస్ మామూలుగా పెట్టు. పెట్టావా బియ్యం పొయ్యి మీద? పెట్టినా కానీ జ్వరం వచ్చింది నేను వచ్చి లేపదాకా లేకపోతుంది బయటికి పోయి రాగా ఏమన్నా తెమ్మంటే చెప్తుంది కదా అన్నం తింటే జ్వరం తక్కువ కాదు నీకు. నాకేం తినబుద్ధి అవుతలేదు జ్వరం మీద కానీ బియ్యం అంటే అటు ఇటు గ్యాస్ మీద విసికి పెట్టినావు అందులోకి కూర ఏం లేదా ఏం వేసుకొని తింటావు. ఇట్లా 2 వంకాయలు ఉన్నాయి మెల్లగా లేచి నేను అంటుతాను ఇట్లా కూర్చో. అరే అబ్బా బుజ్జి నా మాట అయినా ఎందుకే నేను చేస్తా అన్నా కదా ఎట్లా పోయాను నువ్వు చెప్పు నేను చెప్తా నువ్వు ఈ మంచాలకి వెళ్ళి కదా నాకు. నీకు ఇంకా కూర ఏమంటుంది నేను అడుగు తీయ్యా. అదే బంగారం చెప్పినప్పుడు నేను ఏమన్నాయి చెప్పు నేను చెప్తా. 4 వంకాయలు ఉన్నాయి అది పట్టుకుంటారా ఆ గిన్నెకి ఇట్లా పట్టుకుంటారా అవన్నీ పోతూ ఆ కోసి పొయ్యి వారే తవే ఉంటాయి. పోయేస్తుందా? మా పోయేస్తుంది నువ్వు ఎక్కడ పడుతుంది నేను పోయే పడుతుంది ఇట్లా ఫస్ట్ ఆ మిరపకాయలు పోయి కదా పెట్టుకో. అయ్యా ఇది ఉరుకుతాను అదే మెల్లగా పెట్టు అంతే సార్ మెల్లగా చేయి కత్తది. ఏం కాదు మెల్లగా ఒక్క బుక్క తిను నిండా నుంచి ఒక్క బుక్క తినపోతుంది జ్వరం వచ్చింది కాదే మళ్ళా రక్త కణికలు తక్కువ బాగా. అబ్బో గంత అన్నం తీసుకొచ్చిన నాతోని కాదు. అబ్బా బాగా బుజ్జి కొంచెం తినే సాత కాదు మంచిగా. పిచ్చిదానా ఎందుకు ఎడతానే ఒక బుక్క నేను తింటే కానీ నువ్వు తినే ఒక్క బుక్క
ఏత్తదా? ఏతది మరి. నేనంటే ఏమనుకున్నావు? వేసిన కాడికి మాసాలు కంటి జరుగు పోరు ముందు ఎట్లుంటదేమో. దాయే ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలు అక్క. ఓ పిల్ల, మీ అక్క దొరకడు నాకు కూడా అదృష్టమే. అయితమే గాని అందరు కరువు పనికి పోతారక్క, మనం కూడా పోదాం, వస్తావా? ఏంది కరువు పనికా? గంతెన్న కొడుతుంది. రాదు రాదు, మా బుజ్జి రాదు. ఎండ నీకు కొడుతుందా మాకు కొడుతుందా బావా? నా పానం ఉన్నంత వరకు దాన్ని నా పానం వల్లే చూసుకుంటా. నేను ఎంత కోసపడ్డా మంచిదే, దాన్ని కష్టపెట్టా. అయ్యో మాసాలు కంటి. ఓ చూసుకో బావా, నీ పానవోలే. సరే అక్క, తోలనంటాను కదా, ఇక నేను పోయేత్తా. సరేరా. ఏంది దాని ముందట గంతగానో రెచ్చిపోతున్నావు? నువ్వు నన్ను పానం వల్ల చూసుకుంటున్నావని అందరికి తెలవన్నా? అందరి ముందు చెప్పన్నా? ఇక వీళ్ళే ఉన్నారా ఆలుమోగలని అందరు మన మీద వాడు ఏడ్చేది అందుక? వాళ్ళు వీళ్ళు ఏ వన్ అనుకుని నా పెళ్ళం నాకు బంగారం. మాసాలు ఏమైంది? అంత ఎట్లా నువ్వు ఉన్నావు? సప్పుడు ఎత్తలేవేంది నేను అడుగుతాంటే? అసలు నాతోటి మాట్లాడతలేవు, నన్ను చక్కగా చూసుకుంటలేవు. ఎందుకు నాతో మంచిగా ఉంటలేవు చెప్పు? మంచిగా ఉండకపోతే ఇప్పుడు ఏమైంది? నా ముఖం చూసి చెప్పు. నాతోటి మంచిగా ఉంటున్నావా? ఒకప్పుడు నన్ను ఎట్లా చూసుకునేటోనివి, ఇప్పుడు అసలు పట్టించుకుంటున్నావా? అసలు ఏమైంది? ఎందుకు ఇట్లా చేస్తాను? ఎటు పోయినావు నువ్వు ఇవ్వదాకా? అసలు ఏదో నేను ఇంటికైతే మనసు పెట్టకుండా ఏడుపు కొట్టు ముఖం వేసుకొని ఎప్పటికి ఎదురుగానే ఉంటావు. ఈ అవ్వ ఇంటికి రావాలంటే సిరిసిల పెడతాది. ఏం రోగం వచ్చిందని పెడతాను ఇప్పుడు? ఏ మురికి మీద పెడతాను? అవ్వ ప్రశాంతత లేకుండా. అరే ఇంటికి రావా నాత ఉర్రకే సూర్యకేక ఆ దరిద్ర ముఖం వేసుకొని ప్రశాంతత లేని చూద్దాం. నువ్వే ఉన్నావు అర్థాన్ని ఇవ్వలేరే? ఎటు పోయినావు అని అడిగినందుకు గిన్ని మాట్లాడన్నా? ఎటు పోయినావో నేను తెలుసుకోవద్దా? ఏదైనా చెప్పేది పనుండి బయటికి వెళ్ళా. ఏది పోతానా, ఏం చేస్తానా, ఎప్పుడు వస్తానా అని నీకు చెప్పాలా? తెస్తా తిని సపడే కావాడు. ఎక్కువ మాట్లాడుకో, మర్యాద కలిపిట. అరే ఇంటికెళ్తే ప్రశాంతత లేకుండా ఎత్తనే కదా. ఇప్పుడు నేను ఏమన్నా నీకంత కోపానికి వస్తాను? అనేటి అన్ని ఇప్పుడు నేను ఏమన్నాను మన్నాను? ఏ చూడక ముఖం చూడకు, నాకంత సిడసిల పెడతాను. ఒకప్పుడు నన్ను బుజ్జి ఇది అది అనుకుంటా నువ్వు పాదమని చూసుకున్నావు. ఇప్పుడేమో నా ముఖం చూస్తేనే చిన్న పెడుతుంది అంటున్నావు. ఎందుకు? అసలు ఎందుకు ఇట్లా మారిపోయినావు? ఏందే నేను మారలేదే, నువ్వే నన్ను కాల్చుకొని చంపుకొని తింటాడువే. ఇంటికి అత్తే నీతో నాకు సెర అవుతుంది. ప్రశాంతత జీవితంగా బతుకులేదు. అన్ని రోజులు ఒకటే లెక్కున్నాయి. నా బాధలు, నా టెన్షన్ నాకున్నాయి. నీ వరుడేదే. ఏం బాధలు, ఏం టెన్షన్లు? ఒకప్పుడు నీకు బయట ఎన్ని బాధలు వచ్చినా బుజ్జి నిన్ను చూస్తే నాకు ఏ బాధ గుర్తుకు రాదే అన్నావు. ఇప్పుడు ఏడు ముఖం చూస్తేనే చిరాకత్తుంది అని ఎట్లా పడితే అట్లనే మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఏమైంది నాకు? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు?
ఏయ్ ఏమైందా ఇప్పుడు నిన్ను మంచిగా చూసుకోకపోతే ఏం తక్కువ అవుతుంది? తింటలేవా పంటలేవా? మంచిగా ఉంటానే కాదే దున్నపోతు కలిసినట్టు. మంచిగా చూసుకున్నాడు అంటే కడుపు నిండా తిని మంచి బట్టలు కట్టుకున్నాడు కాదు. ఒక్క రోజైనా నన్ను తిన్నవా ఉన్నవా, నీ మంచింది నీ చెడింది, నా కట్టం చూస్తున్నావా నా సుఖం చూస్తున్నావా? అసలు నీకు నా మీద కొంచెం అన్న ప్రేమ ఉందా? ఇన్ని రోజుల నుంచి ఒక్క రోజన్నా నన్ను ప్రేమగా పలకరించిన రోజు ఉందా చెప్పు. కడుపు నిండా తిన్నది మాట్లాడా మంచిగా ఉన్నట్టేనా? తింటలేవా పంటలేవా అని మాట్లాడుతున్నావు. ఊకెర్రకు మంచిగా చెప్తానా నేను? ఏం తక్కువ అవుతుందా నీకు చెప్తాను? దరిద్రపు గొడ్డు లెక్క ఇంట్లో కట్ట ఒకటే ఏడుచుడు ఒకటే ఏడుచుడు ఒకటే ఏడుచుడు. ఈ అవ్వ దరిద్రపు గొడ్డు మనిషి అయితే ఒక్కసారి చెప్తా ఇదాన్నే, ఇంతకన్నా మనిషిని టార్చర్ పెట్టదు. నీ అవ్వ నీ బతు. అసలు ఇప్పుడు నేను ఏమని నన్ను ఎందుకు నన్ను చూస్తూనే ఓర్తలేడు. ఒకప్పుడేమో నన్నే పాదం అన్నాడు, నన్నే మంచిగా చూసుకున్నాడు. అయ్యో తినకుండా పోతాడుగా. ఇగో అన్నం తింటుందా నా మీద కోపంలో ఏం తినకుండా పోతున్నావు? ఎందుకు నువ్వు ఎటు పోయేస్తానో నాకు కావాలి. పని మీద బయటికి పోయేస్తానా? ఇంట్లో పని మీద పోయేస్తానవా బయట పని మీద పోయేస్తానవా? అంటే దిక్కుమాలి దాని కొంపకు ఎందుకు పోయినావు? దిక్కువలేదా? దిక్కువలేదే నేను ఎవరిని దిగోలే. ఎవడెప్పి నీకు? ఎవడో చెప్తే నమ్మి నిన్ను అనుమానించే రకం కాదు నేను. నా కళ్ళతోటి నేనే చూసినా. నేను ఎవరి కంపలకు పోలే. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? నా మొగడు నాకు తెలియదా? ఎవరినో చూసి నిన్నెందుకు అనుకుంటా? నువ్వు దాని ఇంటికి ఎందుకు పోయినావో నాకు తెలవాలే. నువ్వు పోయినావు. అరే పోలేదే. నువ్వు పోయినావు నేను చూసినా. ఎందుకు పోయినావో నాకు చెప్పు ఇప్పుడు. ఆ పేనా అయితే ఇప్పుడు దాన్ని నేను ఉంచుకున్నా.
ఇట్లా మోసం చేసినావు చెప్పు నాలో నీకు ఇప్పుడు తక్కువైంది అండి ఎందుకు ఇట్లా చేసినావు ఇన్ని రోజులు నా మీద చూపించిన ప్రేమ అంతా ఎక్కడ పోయింది ఎందుకంటే నీ మీద నాకు మోసు తీరింది అందుకనే నిన్ను పట్టించుకోలేను నువ్వు నాకు అన్ని పనులు చేసుకుంటా పని మనిషి ఎక్కుండు నీకంటే అందమైంది ఆస్తిపాస్తున్నది నాకు దొరికింది నేను అడిగినన్ని పైసలు ఇచ్చుకుంటా నన్ను దొరలెక్క చూసుకుంటుంది అంతకంటే నాకేం కావాలి దర్వాజకు దిష్టి బొమ్మ లెక్క అడ్డమైందే జరుగు నువ్వే నా బాణం అనుకున్నా నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకొని ఇప్పుడు ఎట్లా మోసం చేయగలుగుతున్నావు అది ఆస్తి అంతస్తులు అందం ఉంటే సరిపోతుందా కట్టుకున్నదాన్ని ఎట్లా మోసం చేయాలనిపించింది ఈ దేవుడికి నేను ఏం పాపం చేసినా నా బతుకునేందుకు ఇట్లా చేసిండు అయ్యో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు A to Z ఛానల్ మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం ఇన్ని రోజులు కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియోలు సరిగా రిలీజ్ చేయలేకపోయినాం ఇక ముందు వారానికి ఒక వీడియో అది నా వీడియో తప్పకుండా రిలీజ్ అవుతుంది సో నా మిగతా వీడియోలు ఎలా అయితే సపోర్ట్ చేశారో ఈ ఛానల్లో నా వీడియోని కూడా అలాగే సపోర్ట్ చేస్తూ ఎప్పటికీ మీ ఆదరణ అభిమానం నాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక నుంచి ఈ ఛానల్లో సెంటిమెంట్ అండ్ ఎమోషనల్ కామెడీ అన్ని టైప్స్ ఆఫ్ వీడియోస్ రిలీజ్ చేయాలనుకుంటున్నాం మీకు ఎలాంటి కంటెంట్ కావాలి ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ రూపంలో కామెంట్ పెట్టి మమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బాయ్